హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము కూర్గ్ ట్రిప్కి వెళ్ళామని. ఎలా స్టార్ట్ అయ్యామో కూడా చూపించాను కదా. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి, అవి వేరే డివైస్లో ఉన్నాయన్నమాట. అందుకని అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మేము అలా ప్యాక్ చేసుకొని బయలుదేరాము. ఫస్ట్ మా తమ్ముడు తీసుకున్నాడు డ్రైవింగ్, నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నాడు అనమాట. మధ్యలో మీన్ వైల్లో స్నాక్స్ కూడా తీసుకున్నాము, స్వీట్స్ అండ్ ఆల్సో హాట్ కూడా తీసుకున్నాము అనమాట. అది పెద్ద స్వీట్ షాపు. ఆ వెళ్ళేదారిలో గ్రీనరీ అయితే సూపర్, అసలు ఆసమ్, చూడాల్సిందే ఖచ్చితంగా. మైండ్కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ జర్నీ అంతా కూడా. ఆ కూర్గు వెళ్ళే దారంతా కూడా నేను గమనించింది ఎక్కువ చెట్లు ఏంటి అంటే పనస చెట్లు ఎక్కువ కనిపిస్తూనే ఉన్నాయి. దారి మొత్తం అవే ఉన్నాయి చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి. మేము కూర్గింగ్కి ఎంటర్ అయిపోయాము. మేము వచ్చేసరికి 7:30 అయ్యింది. వచ్చి రంగాల ఆంటీ అండ్ అంకుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము హోమ్స్లో ఉన్నాం అనమాట. ఎక్కడ డిన్నర్ చేయొద్దు, ఇక్కడే చేయాలని చెప్పారు. ఇక్కడ ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. అక్కడ గ్రీన్ చికెన్ చేశాను అండ్ ఇక్కడ పక్కన పెట్టేశాను చూడు. ఇదేమో గీ రైస్ అంట, గీ రైస్ చేసేసి పక్కన పెట్టేశారు. ఇంకొచ్చేసి ఇక్కడ ఫిష్ కర్రీ కూడా చేసేసి పక్కన పెట్టేశారు. ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంది. ఇంకా ఆంటీ వచ్చేసి ఒక వెరైటీ చేశారనమాట. దీన్ని అక్కీ రోటీ అంటారంట, వాళ్ళ స్టైల్లో చేస్తున్నారు. కూర్గు స్టైల్ అంట ఇది చెప్తున్నారు. నేనైతే వాయిస్ కట్ చేశాను. కొంచెం రైస్ అండ్ రైస్ ఫ్లోర్ రెండు కలిపి మిక్స్ చేస్తున్నారు. కొంచెంగా తడి అప్లై చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేస్తున్నారు. ఇదంటే వాళ్ళు ప్రతిరోజు తింటారంట. అలా పిండి ముద్దలాగా చేసిన తర్వాత చేతిలోకి చిన్న బాల్స్ లాగా తీసుకొని అలా రౌండ్గా చేసుకుంటున్నారు మాతో మాట్లాడుతూ. పిండి మొత్తాన్ని కూడా అలానే చిన్న బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకున్నారు. మేము కూర్గ్లో స్టే చేసిన ప్లేస్ వచ్చేసి సోమవారపేట. మీరు కూర్గ్ వెళ్ళారా ఎప్పుడైనా? ఒకవేళ వెళ్తే మీరు ఎక్కడ స్టే చేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ಟೊಮೆಟೊ, ಬೆಳ್ಳುಳ್ಳಿ, ಜೀರಿಗೆ, ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಅಷ್ಟಿದೆ. ಈರುಳ್ಳಿ, ಅಚ್ಚ ಖಾರದ ಪುಡಿ, ಹಚ್ಚ ಖಾರದ ಪುಡಿ, పెప్పర్ అಲ್ಲ ఖాರದ ఖాರದ పొడి అంటే గొడ్డు కారం ఇక్కడ నాన్ వెజ్తో పాటు వెజ్ ఐటమ్ ఏదైనా ఉండాలని చెప్పేసి ఆంటీ టమాటో రసం ప్రిపేర్ చేస్తున్నారు. కుక్కర్లోకి ఇంతకుముందు చెప్పారు కదా కన్నడ లాంగ్వేజ్లో, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, కారం, పసుపు, ఉప్పు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ తెప్పించారంట. తర్వాత ఉడికిన తర్వాత ఇలా ఉంది. ఆ తర్వాత దాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేశారు. ఆ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ రసాన్ని మరిగించడానికి ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేశారు. నెక్స్ట్ కరివేపాకు కూడా వేశారనమాట. ఆ తర్వాత ఇంతకుముందు ఉడకబెట్టి మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇంక తాలింపులోకి వేసేసారు. ఈ తాలింపు బాగా వేడెక్కిన తర్వాత రసం మొత్తం దీనిలో వేసేసారనమాట. ఒక 5 to 10 minutes అట్లా మరగనిచ్చారు. చూడండి, వేడి రసం రెడీ అయిపోయింది. ఇది వెజ్ ఐటమ్గా ఉంటుందంట. అంటే అక్కీ రోటీలోకి కానీ, ప్లెయిన్ రైస్ ఉంది దానిలోకి కానీ ఒక ముద్ద అలా రసంతో తింటారంట ఇక్కడ వారు. అందుకనే రసం కూడా రోజు ప్రిపేర్ చేస్తారంట. సో ఇంతకుముందు బాల్స్ లాగా చేసి పెట్టుకున్నారు కదా అక్కీ రోటీ కోసం, ఉండలు చుట్టేసేసుకొని పెట్టేసుకున్నారు కదా, వాటి కోసం అవి కాల్చుకోవడానికి రోటీలాగా చేసుకోవడానికి పాన్ పెట్టేశారు. ఇది మనం విలేజెస్లో వాడుకుంటూ ఉంటాం కదా పూరీ ప్రెస్, మనమైతే చెక్కలు చేసుకుంటాము. ఇక్కడ వాళ్ళు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. పైన కింద కవర్ వేసేసుకొని ఆ బాల్స్ని ఈ విధంగా పెట్టేసి బాగా బలమంతా ఉపయోగించి నొక్కుతున్నారు. అప్పుడు ఇలా రౌండ్గా అయ్యింది. మళ్ళీ ఇంకోసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒత్తుకుంటున్నారు. ఒక పూట రైస్ బదులు ఈ రోటీస్ తింటారంట ఇక్కడ వాళ్ళు. సో అలా ఒత్తేసుకున్న తర్వాత పాన్ హీట్ అయిపోయి ఉంటుంది కదా, దాని మీద ఆ రోటీ వేసేసారు. దాన్ని అటు ఇటు కాల్చుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటున్నారు. ఈలోపు ఇంకొక రోటీ పెట్టేసి పూరీ ప్రెస్లో వేసేసి ఇలా ఒత్తుకుంటున్నారనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్కళ్ళే చాలా స్పీడ్గా చేస్తున్నారు. వెంటనే పక్కనే స్టవ్ ఆన్ చేసేసి, ఇంకా బెంగళూరు నుంచి కూర్గ్ వరకు మా జర్నీ ఎలా సాగిందో లాస్ట్ వీడియోలో చెప్పాను. మీకు వీలైతే ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి.
మనం పుల్కాలు ఏ విధంగా అయితే స్టవ్ మీద కాల్చుకుంటామో అదే విధంగా ఇలాగా కాలుస్తున్నారనమాట. అటు ఇటు టర్న్ చేసుకుంటూ చాలా బాగా పొంగుతున్నాయి. ఇది అంతా రైస్ ఫ్లోరు, రైస్ మాత్రమే ఇవి. దీనిలో ఇంకా ఏమి పిండిలు ఉపయోగించలేదు. అటు ఇటు టర్న్ చేసుకుంటున్నారు. ఇవి ఆయిల్లెస్గా చేసుకుంటారు కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మంచిది కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలా 1 by 1 అలానే చేసుకోవాలి. అలా చేస్తే మనకి ఇంకా అక్కీ రొటీలు రెడీ అయిపోయినట్లే. ఇది కూర్గు స్పెషల్ అంట. మీకు వీలైతే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో అన్ని రోటీలు కాల్చడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మాకు డిన్నర్కి అయితే టైం అయిపోయింది. ఫిష్ కర్రీ, గ్రీన్ చికెన్, ప్లెయిన్ రైస్, గీ రైస్, టమాటా రసం, చికెన్ కబాబ్ అండ్ అక్కీ రోటీ, కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఇంకా కూర్గులో ఫస్ట్ డే మా డిన్నర్ ఇలా సాగింది. మీకు ఎలా